నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ గారు మనతో ఉన్నారు. నమస్తే నాగేశ్వర్ గారు. నమస్తే. ప్రపంచవ్యాప్తంగా 6 భాషల్లో రిలీజ్ అయిన పుష్ప 2 ఒకవైపు హిట్ టాక్ సొంతం చేసుకుంటే అల్లు అర్జున్ మీద సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటన, ఒక మహిళ మృతి చెందడం, దాని మీద ఒక కేసు నమోదైంది సార్. A2గా అల్లు అర్జున్ను చేర్చారు, A1గా సంధ్యా థియేటర్ యాజమాన్యం అని చెప్పేసి. సో ఎక్కడ దాకా వెళుతుంది సార్ ఈ కేసు? అండ్ అల్లు అర్జున్ ఎంతవరకు బాధ్యత వహించాల్సి ఉంటుంది ఈ కేసులో? అంటే ఇప్పుడు అది ఎఫ్ఐఆర్లో ఏముంది అనే దాన్ని బట్టి ఆధారపడుతుంది. వాళ్ళు ఏం అక్యూజేషన్ ఇచ్చారు, ఎవిడెన్స్ ఏముంది అని. అందువల్ల ఫండమెంటల్గా మనకు తెలియాల్సింది ఆ థియేటర్కు యాజమాన్యానికి అల్లు అర్జున్ ఇన్ఫార్మ్ చేయకుండా వెళ్ళాడా, ఇన్ఫార్మ్ చేసి వెళ్ళాడా? ఇన్ఫార్మ్ చేయలేదు అనేది పోలీసుల వెర్షన్ సార్. అది ఎక్కడ పోలీసుల వెర్షన్ కూడా ఎక్కడ ఎఫ్ఐఆర్లో ఉందా అన్నది పాయింట్ కదా. ఎఫ్ఐఆర్లో ఉందో లేదో తెలియదు సార్, బట్ పోలీసులు చెప్తున్నమాట. చెప్పడం అంటే ఎవరు మీకు చెప్పలే, నాకు చెప్పలే కదా. పోలీసులు బయట అన్న ఉండాలి, ఎఫ్ఐఆర్ అని ఉండాలి. మనం ఏదన్నా బట్టి ఆ గాలి మాటల మీద ఆధారపడలేము. నేను అందువల్ల పోలీస్ వర్షన్తానికి ఆథెంటిసిటీ ఉండాలి. పుష్ప 2 ప్రీమియర్ షోకు నటుడు వస్తున్నట్టు తమకు సమాచారం లేదన్న డీసీపీ ఆకాంక్ష. అదే నేను అన్నది వేరు, మీరు అంటున్నది వేరు. నేనేమో సంధ్యా థియేటర్కు ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అని నేను అంటున్నదే కంప్లీట్గా వేరు. నేను అడుగుతున్నది ఇప్పుడు ఫస్ట్ పాయింట్, సంధ్యా థియేటర్ యాజమాన్యానికి సమాచారం ఉందా లేదా, పోలీసులకు సమాచారం ఉందా లేదా అనేది అల్లు అర్జున్ పని కాదు, అది థియేటర్ వాళ్ళు చేయాల్సిన పని. ఎందుకంటే అల్లు అర్జున్ ఈజ్ నాట్ ఏ విఐపి ఇన్ ప్రోటోకాల్ సెన్స్. జనరల్ విఐపి కావచ్చు, సెలబ్రిటీ కావచ్చు. దెర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ సెలబ్రిటీ అండ్ విఐపి. ప్రోటోకాల్ ప్రకారం విఐపి వేరు, సెలబ్రిటీ వేరు. ఎంత సెలబ్రిటీ అయినా ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకే ఉంటుంది. ఒక మంత్రి వస్తున్నాడంటే పోలీసులకు ఆ మంత్రి కార్యాలయం సమాచారం ఇస్తుంది. సో అలా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఉండాలి అనేది కరెక్ట్. అది అధికారంలో ఉన్న వాళ్ళు వస్తుంటే. కానీ ఇక్కడ అల్లు అర్జున్ ప్రైవేట్ వ్యక్తి, ఇంత సెలబ్రిటీ అయినా ప్రైవేట్ వ్యక్తి కనుక వెళ్ళి పోలీస్ స్టేషన్ నేను వస్తున్నా అని అల్లు అర్జున్ చెప్పాడు కదా. సంధ్యా థియేటర్ యాజమాన్యం చెప్పాలి, ఒక సెలబ్రిటీ మా దగ్గరికి వస్తున్నాడు, సో దీనికి అవసరమైన ఏర్పాటు చేయండి అని. ఏదైనా శాంతి భద్రతల సమస్య రాకుండా ఉండేందుకు, ఇబ్బంది రాకుండా చూడాలంటే సంధ్యా థియేటర్ యాజమాన్యం లిఖితపూర్వకంగా పోలీసులకు తెలపాలి. సో అంటే ఇప్పుడు సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులకు తెలపలేదు. పోలీసులు చెప్పిన దాన్ని బట్టి మాకు తెలియదు అంటే అర్థం సంధ్యా థియేటర్ యాజమాన్యం చెప్పలేదు అని. సో సంధ్యా థియేటర్కు అల్లు అర్జున్ చెప్పకుండా వెళ్ళాడా, చెప్పి వెళ్ళాడా, ఇది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. చెప్పకుండా వెళితే అప్పుడు సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా సొంతగా ఏర్పాట్లు చేయలేదు, పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అందువల్ల ఇవన్నీ మనకు విచారణలో తేలాలి. అప్పుడు అందువల్ల A2గా పెట్టారంటేనే అర్థం అల్లు అర్జున్ రేపొద్దున అరెస్ట్ అవుతాడు ఇలాంటివి అని అనుకోకూడదు. ఎఫ్ఐఆర్లో చేర్చినంత మాత్రాన నేరస్తుడు కాదు, ఛార్జ్షీట్లో చేర్చిన నేరస్తుడు కాదు. అందువల్ల మనకు నిర్దిష్టంగా తెలవాల్సిన క్వశ్చన్ ఏంటంటే అల్లు అర్జున్ సమాచారం ఇచ్చి వెళ్ళాడా, సమాచారం ఇవ్వకుండా వెళ్ళాడా అని. దానిపైన క్లారిటీ లేదు మనకు, ఎవరు కూడా ఇవ్వలేదు. కానీ నిన్న జాతీయ టీవీ ఛానల్లో మాత్రం అల్లు అర్జున్ కుటుంబానికి సన్నిహితంగా తెలిసిన కొంతమంది మాట్లాడుతూ వారి వాదన ఏంటంటే అల్లు అర్జున్ ఎక్కడికి వెళ్ళినా ఆ థియేటర్ యాజమాన్యం ఖచ్చితంగా చెప్తాడు, చెప్పకుండా వెళ్ళడు అని. సో అందువల్ల అది మనకు తెలియకుండా ఏమవుతుందని చెప్పలేము. తర్వాత సంధ్యా థియేటర్ యాజమాన్యము అల్లు అర్జున్ వస్తున్నాడు అని సమాచారము పోలీసులకు ఇవ్వకపోయినా పోలీసులకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలుసు కదా. ఏంటి, ఇక్కడ ఇవాళ సినిమా ప్రీమియర్ షో ఉంది, ఆ ప్రాంతంలో చాలా థియేటర్లలో సినిమా ఉన్నప్పుడు మరి ఆ ప్రాంతంలో ఏ స్థాయిలో వాతావరణం ఉంటుంది అని అంచనా వేయగలగాలి కదా. అందువల్ల ట్రాఫిక్ పోలీస్కు మరి ఆ అంచనా లేదా, ఆ క్రౌడ్ ఏ స్థాయిలో వస్తుంది అని. అందువల్ల ఇదో అకౌంటబిలిటీ ఫిక్స్ కావాలి. ఎవరిది తప్పు, థియేటర్ యాజమాన్యం తప్ప, అల్లు అర్జున్ది తప్ప, లేదా సినిమా టీమ్ది తప్ప? ఎందుకంటే అల్లు అర్జున్ ఈవెంట్ ఆర్గనైజ్ చేసుకోడు. ఇవన్నీ కూడా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ పోవాలి అంటే ఆయన చెప్పులేసుకొని సినిమా పోడు. సో దానికి ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ ప్రమోషనల్ యాక్టివిటీ కదా. ఎందుకు వెళ్తారు సంధ్యా థియేటర్కు? దేశం ఒకవేళ అల్లు అర్జునే సినిమా చూడాలి అనుకుంటే సంధ్యా థియేటర్కు వెళ్ళి జనంతో పాటు సినిమా చూస్తాడా? ఆయన ఇంట్లో కూర్చొని అయినా సినిమా చూడొచ్చు, ఏ మల్టీప్లెక్స్లో అయినా సెపరేట్గా ఆయన కొరకు, ఆయన ఫ్యామిలీ కొరకు షో వేసుకొని కూడా చూడొచ్చు. సంధ్యా థియేటర్కు అల్లు అర్జున్ వెళ్ళడం కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద ప్రమోషనల్ యాక్టివిటీ.
మీకు సినిమా వాళ్ళు ఒక సినిమా విడుదలకు ముందు తర్వాత అనేక రకాల ప్రమోషన్ యాక్టివిటీ చేస్తారు. ఇప్పుడు అల్లు అర్జున్ పాట్నాకి వెళ్ళాడు, అక్కడ టీజర్ రిలీజ్. అల్లు అర్జున్ పాట్నాకు పాటలీపుత్రాన్ని చూడటానికి వెళ్ళాడా? ఇది పార్ట్ ఆఫ్ ఎ ప్రమోషనల్ యాక్టివిటీ. మరి ప్రమోషనల్ యాక్టివిటీకి బాధ్యత ఎవరిది? ఆ టీమ్ది కదా, ఆ కంపెనీది కదా. ఇప్పుడు ఆ సినిమా తీసిన ప్రొడక్షన్ హౌస్ది కంపెనీ. అందుకే మీరు గమనించండి, ట్వీట్ కూడా ఆ ప్రొడక్షన్ హౌస్ చేసింది, మేము అండగా ఉంటాం, మేము ట్రీట్మెంట్ చూసుకుంటాం అది అని ట్వీట్ చేసింది. అందువల్ల ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన వారు ఎవరు, అది కీలకమైన విషయం. ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన వారికి బాధ్యత ఉంటుంది, ఆ ఈవెంట్కి సంబంధించిన ఏర్పాట్లు. సో అందువల్ల ఇందులో సంధ్యా థియేటర్ యాజమాన్యం తప్ప, ట్రాఫిక్ పోలీసు తప్ప, పోలీసు తప్ప, లా అండ్ ఆర్డర్ పోలీసుది తప్ప, లేక ఆ ఈవెంట్ను ఆర్గనైజ్ చేసిన ప్రొడక్షన్ హౌస్ తప్ప, లేదా ప్రొడక్షన్ హౌస్ దాన్ని ఇంకెవరికైనా ఈవెంట్ ఇచ్చారా, ఈ ప్రమోషన్ యాక్టివిటీ మొత్తం ఇవేవి సమాచారం లేకుండా మన అకౌంటబిలిటీ ఫిక్స్ చేయలేము. ఇందులో ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయన్న దాన్ని బట్టి అల్లు అర్జున్ నిజంగా నేరం చేసిన దానికి వస్తుందా రాదా అనేది వస్తుంది. బట్ ఏదైనా దీనిపైన కాంక్రీట్ అకౌంటబిలిటీ అయితే ఫిక్స్ కావాలి. ఎందుకంటే ఇలా అడపాదడపా జరుగుతూ ఉంటుంటాయి మనకు. అందువల్ల తెలుసు కదా, ఆ సినిమా భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ఇట్ ఈస్ షేకింగ్. మీకు నేను ఇంతకుముందు కూడా చెప్పాను, బీహార్ లాంటి స్టేట్లో, సంబంధం లేని రాష్ట్రంలో, పాట్నాలో ఈ టీజర్ రిలీజ్ పెడితే మామూలుగా రాలేదు జనం. చెట్లు బిల్డింగ్లు ఎక్కి చూశారు. ఇంత అనుభవం ఉన్న తర్వాత అక్కడ నారో స్పేస్ ఉంటుంది, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఇంకొక డైమెన్షన్ ఉంటుంది. చాలా సందర్భాల్లో సినిమా హీరోలు ఆ సంధ్యా థియేటర్కి వస్తారు, అదేం సెంటిమెంటో తెలియదు కానీ అక్కడికి వస్తారు. ఇవన్నీ సమాచారం ఉన్నాక ఎవరెవరు రెస్పాన్సిబిలిటీ ఎందుకు తీసుకుంటలేరు? ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. నిన్న G7 అనుకుంటే ఒక మల్టీప్లెక్స్ ఈ ఓనర్ల మల్టీప్లెక్స్ చైన్ ఓనర్ నిన్న ఒక నేషనల్ ఛానల్లో మాట్లాడుతూ చెప్తున్నాడు, ఆయన 6 థియేటర్లలో 6 స్క్రీన్లలో 18 షోలు వేశాడు ఒక్కరోజని. మేము మరి మాకు దగ్గర కూడా భారీగా జనం వచ్చారు. మేము 2 రోజుల నుంచి ప్రిపరేషను లోకల్ పోలీస్తో కోఆర్డినేట్ చేసుకున్నాం, మా సొంత టీం పెట్టాం, ఇవన్నీ మేము చూసుకున్నాం కదా అని. అందువల్ల ఒక థియేటర్లో ఒక ఈవెంట్ జరుగుతుంది, సినిమా ప్రదర్శన కానీ హీరో రావడం, ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ థియేటర్ యాజమాన్యం పైన ఉంటుంది. అది పద్ధతి ప్రకారం నిర్వహించాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే దాని రెవెన్యూ వచ్చేది థియేటర్ కదా. ఇప్పుడు దానికి ప్రమోషన్ అయ్యేది కూడా థియేటర్కు ఉంటుంది, ఆ సినిమా ప్రొడక్షన్ హౌస్కి ఉంటుంది, ప్రొడ్యూసర్కి ఉంటుంది. అందులో ఈవెన్ ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది, ఎందుకంటే ట్యాక్సెస్ కడతారు కదా. సినిమా ఇది నాట్ ఏ ఇల్లీగల్ యాక్టివిటీ. ఎర్రచందల స్మగ్లింగ్ ఇల్లీగలే, దానిపైన సినిమా ఇల్లీగల్ కాదు. సినిమా ఇది ప్యూర్లీ లీగల్ యాక్టివిటీ. ఇదే దానికి ట్యాక్సేషన్ ఉంది, పన్నులు కట్టినప్పుడు ప్రభుత్వ యంత్రాంగం కూడా బాధ్యత వహించాలి. అందువల్ల అందులో ఒక ఫ్యాక్టర్ అల్లు అర్జున్ సమాచారం ఇవ్వకుండా, ఎవరికి సమాచారం ఇవ్వకుండా వెళ్తే డెఫినెట్గా అల్లు అర్జున్ తప్పవుతుంది. ఎందుకు తప్పవుతుంది అంటే అల్లు అర్జున్ ఫుల్లీ కాన్షియస్ కదా, తాను వస్తే లక్షలలో వస్తారు, వేలలో వస్తారు జనం అని తెలిసినప్పుడు రావాలి కదా. సో అందువల్ల ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వకపోతే అప్పుడు తప్పు అవుతుంది. కానీ అల్లు అర్జున్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో లేదో మనకు సమాచారం లేకుండా అల్లు అర్జున్ పైన కేసు ఏమవుతుంది అనే లీగల్ కంక్లూషన్కి రావడం అనేది కష్టం. అల్లు అర్జున్ మీద పుష్ప 2 సినిమా విషయంలో పెద్ద ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి సార్. అండ్ అంటే మెగా వర్సెస్ అల్లు ఇష్యూ నడుస్తుందన్న ప్రచారం నేపథ్యంలో కొంతమంది ఈ ఘటనకు అల్లు అర్జున్ ఎందుకు బాధ్యత వహించరు, చట్టాలు అందరికీ ఒకే రకంగా ఉంటాయి కదా అని చెప్పి అడుగుతున్న పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ హత్రాస్